ఈరోజు హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చిందండి. తనకి ఇప్పుడు 8 మంత్స్. తనకి 3 మంత్స్ స్కాన్లో ఒక డెలివరీ డేట్ ఇచ్చారు. ఇప్పుడు 8 మంత్స్ స్కాన్లో ఇంకో డెలివరీ డేట్ ఇచ్చారు. మేడం ఇప్పుడు నేను ఏ డెలివరీ డేట్ కన్సిడర్ చేయాలి అని అడుగుతుంది. సో ఇలాంటి డౌట్ మీకు కూడా ఉందా? హాయ్, నేను డాక్టర్ భానుప్రియాంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అంకమ్ హాస్పిటల్. చాలా మందికి వాళ్ళ డెలివరీ డేట్ ఏంటి అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. మన డెలివరీ డేట్ని మన లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుండి క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అంటే మనకి లాస్ట్ టైం ఎప్పుడు పీరియడ్స్ వచ్చాయి. మనకి సపోజ్ ఒక పేషెంట్కి పీరియడ్స్ 1 జనవరి వచ్చింది అనుకోండి, అంటే 1 జనవరి రోజు ఫస్ట్ డే. 1 జనవరి రోజు మీకు వస్తే దానికి 9 మంత్స్ ఇంకా 7 డేస్ యాడ్ చేయాలి. అంటే 1 జనవరి అంటే జనవరికి 9 మంత్స్ యాడ్ చేస్తే అక్టోబర్ అవుతుంది. తర్వాత ఫస్ట్ డేట్కి 7 డేస్ యాడ్ చేయాలి, అప్పుడు 8th అవుతుంది. సో 8th అక్టోబర్ అలా అవుతుంది. సో ఇది ఎప్పుడు మనకి వర్తిస్తుందంటే ఆ పేషెంట్ యొక్క ఇంతకుముందు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి ఉంటే మాత్రం మనం డెలివరీ డేట్ని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఫస్ట్ 3 monthsలో స్కానింగ్లో ఏదైతే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇస్తారో అదే మన డెలివరీ డేట్. 7th monthలో 8th monthలో డెలివరీ డేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ వాటిని మనం కన్సిడర్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళకి తన పీరియడ్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన డెలివరీ డేట్కి ఇంకా ఫస్ట్ స్కానింగ్లో వచ్చిన డెలివరీ డేట్కి చాలా డిఫరెన్స్ ఉంది అనుకోండి, సపోజ్ మోర్ దాన్ 10 days అలా ఉందంటే మనం స్కాన్లో ఉన్న ఈడీడీనే కన్సిడర్ చేస్తాం.